హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత వ్లాగ్ చేస్తున్నా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈరోజు కాంటెంట్ ఏంటి అంటే, నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది గైస్. సో దానివల్ల నేను కుక్ చేయలేకపోతున్నా రోజు. ఈరోజు ఏదైనా పికిల్ చేయాలి అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఈరోజు ఇన్వెంటరీ లేదు. సో ఖాళీ దొరికితే ఊరుకుంటామా, ఏదో ఒకటి చేసేయాలనే మైండ్ సెట్ కదా. సో ఈరోజు ఏంటంటే 2 పికిల్స్ అనుకుంటున్నాను, ఎందుకంటే మా అత్తయ్య నాన్ వెజ్ తినరు. సో ఫర్ దాట్ రీజన్ నేను ఏదైనా వెజ్ పికిల్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్సో మేమందరం నాన్ వెజ్ ఎక్కువ తింటాం కాబట్టి నేను అండ్ దినేష్ మా ముగ్గురు కోసం అని చెప్పి నాన్ వెజ్ పికిల్ అంటే చికెన్ పికిల్ చేద్దాం అనుకుంటున్నా. బిఫోర్ మ్యారేజ్ నాకు అసలు ఏం తెలియదు గైస్. పెళ్ళికి ముందు నాకే వంట కూడా రాదు. బట్ ఏంటంటే ఈ బిజీ డేస్ వల్ల మమ్మీ డాడీ వల్ల కూడా కొంచెం వర్క్స్ ఎక్కువ ఉంటున్నాయి. మమ్మీ కూడా కుదరట్లేదు పెట్టడానికి. సో ఇదంతా ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, నేనే నేర్చుకుందాము, సో ఎప్పటికైనా నేర్చుకోవాలి కదా అని చెప్పేసి నేను చేసా. ఇట్స్ వెరీ సింపుల్ గైస్. ఎవరంటే బ్యాచులర్స్ కూడా పెట్టుకునేంత ఈజీ రెసిపీ ఇది. సో నేను ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేయాలి అండ్ ఆల్సో గోంగూర పచ్చిమిర్చి వేసి ఒక పికిల్ చేస్తుంది మా మమ్మీ. చాలా బాగుంటుంది గైస్. కొంచెం వేడి వేడి రైస్లో నెయ్యితో ఆ పికిల్ తింటే ఉంటుంది, నాకైతే నోరుతుంది. సో ఈ 2 పికిల్స్ ఎలా చేయాలి, ఎంత సింపుల్గా చేయాలి, ఎక్కువ లాగ్ చేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం పికిల్ చేసుకోవాలంటే పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. సో ఇంగ్రీడియంట్స్ కావాలంటే మనం ఇలా చిటికేస్తే వచ్చేస్తాయి అనమాట. సో వచ్చేసాయి మన ఇంగ్రీడియంట్స్. సో ఇది మన చికెన్ అండ్ ఆల్సో గోంగూర పచ్చిమిర్చి ఉన్నాయి. సో ఈ 2 పికిల్స్ ఎలా చేయాలి చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, మనము ఆల్రెడీ గిల్లి పెట్టుకున్న గోంగూర మొత్తం మంచిగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో చాలా ఇసుక ఉంది. సో ఇదంతా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తినేటప్పుడు పికిల్ మొత్తం రాళ్ళు వస్తుంది. సో అందుకే మంచిగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇవన్నీ నీట్గా వాష్ చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే మనం సపరేట్గా మిర్చి అంటే గ్రీన్ చిల్లీని మిక్సీ పట్టుకోవాలి అండ్ ఆల్సో గోంగూరని కూడా మిక్స్ చేయాలన్నమాట. సో దానికంటే ముందు మనం ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇది కొంచెం మగ్గనివ్వాలి. సో ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత గోంగూరని యాడ్ చేసి దాన్ని కలుపుతూ ఉండాలి అంటిల్ మనకి మొత్తం వాటర్ అంతా పోయేంత వరకు మనం దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా పోయేంతసేపు మనం మిక్స్ చేస్తూ ఉందాము. ఇక్కడైతే ఆల్మోస్ట్ అంతా కూడా వాటర్ పోయింది. సో దీన్ని ఇప్పుడు తీసేసి ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో గ్రీన్ చిల్లీస్ కూడా మంచిగా వేయించుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత వాటిని కూడా పక్కన తీసేసుకొని 2 ఒక దగ్గర పెట్టుకున్నాను నేను ఒక చిన్న బౌల్ లాంటి దాంట్లో. సో గైస్, ఆల్రెడీ మనము ఈ గోంగూరని వేయించుకున్నాం కదా, ఇది అండ్ పచ్చిమిర్చి 2 విడివిడిగా మిక్సీ పట్టాలి, 2 మిక్స్ చేసి పట్టొద్దు. సో ఫస్ట్ అయితే నేను చిల్లీ పడతాను. చిల్లీ మిక్సీ పట్టేసిన తర్వాత గోంగూర, అది కూడా చాలా లైట్గా, ఎక్కువ ఉండొద్దు, నార్మల్గా ఒక రౌండ్ ఇట్లా తిప్పేసి ఆఫ్ చేయాలి. సో అంతే. సో ఇందులో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నా. పచ్చిమిర్చిని ఎక్కువ మిక్సీ పట్టొద్దు, కొంచెం లైట్గా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే చాలు. సో ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా నేను వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత ఇందులోకి గోంగూర తీసుకొని జస్ట్ ఒక రౌండ్ మాత్రమే తిప్పాలి, ఎక్కువ పేస్ట్ చేయొద్దు. సో అదంతా చేసిన తర్వాత ఆ గోంగూరను కూడా తీసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి.
దీని తర్వాత కొంచెం గార్లిక్ ఇలా దంచుకొని దాంట్లో మంచిగా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మంచిగా ఫ్రీ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే చాలా ఈవెన్గా కలుస్తుంది అనమాట. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని అందులో మళ్ళీ కొన్ని గార్లిక్, మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే వేసుకోండి, ఎందుకంటే నా దగ్గర లేవు. అండ్ అలానే కరివేపాకు వేసుకున్న తర్వాత మనము పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేయాలి. సో అంతే, గోంగూర పికిల్ రెడీ. సో నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నా, తిని మంచిగా ఎంజాయ్ చేశా గైస్. జస్ట్ గో ఫర్ ఇట్. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంతో తింటే సూపర్. నేను తినేసిన తర్వాత సెకండ్ రెసిపీ స్టార్ట్ చేసా. ఇందులో మనము ధనియాలు తీసుకోవాలి, చూపిస్తున్నా చూడండి ధనియాలు. అండ్ ఆల్సో మనకి చికెన్ పికిలోకి కొన్ని మసాలాస్ కావాలి. సో వాటి కోసం చెక్క, యాలుకలు అండ్ ఆవాలు, జీలకర్ర. సో ఇవన్నీ కూడా తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించుకోవాలి. చికెన్ కూడా నేను పసుపు అండ్ కొంచెం సాల్ట్ కలిపేసి నేను 15-20 మినిట్స్ ముందే మ్యారినేట్ చేసేసా. ఇప్పుడైతే ఈ పక్కన పెట్టుకున్న మసాలా అంతా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా మనం ప్యాన్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. నేను ఇక్కడ అవన్నీ చూపిస్తున్నాను. ఇవన్నీ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఈ కలర్ రావాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా నేను. ఇవన్నీ కూడా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ పట్టేద్దాము. చాలా ఫైన్ పౌడర్ లాగా రావాలి గైస్. ఇట్లా ఫ్లేక్స్ లాగా ఉంటే అస్సలు బాగోదు టేస్ట్. సో మంచి పౌడర్ అవ్వాలి, అప్పటి వరకు మనము మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓ మనది అయిపోయింది. సో చూపిస్తున్నా చూడండి, ఈ పౌడర్ అవ్వాలన్నమాట. గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఏం ఆయిల్ యాడ్ చేయొద్దు గైస్, డైరెక్ట్గా చికెన్ని ఉడికించాలి. ఇలా ఎందుకు చేయాలంటే ఇందులో ఏమైనా ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, సో ఈ వాటర్ అంతా పోయేంతసేపు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఉడికిపోతుంది మంచిగా, అండ్ వాటర్ అంతా కూడా ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయదు. మనము పికిల్స్ ఏవైనా ఎక్కువ స్టోర్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసిన తర్వాత ఫ్రై చేశారంటే మీరు అది ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది అనమాట. ఇలా ఒక 5-10 మినిట్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ చాలా వాటర్ పోయాయి. సో ఆల్రెడీ కుక్ అయిన చికెన్ పీసెస్ అన్నీ నేను వేసేస్తున్నా ఇక్కడ. ఇలా ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మనం కుక్ చేసుకోకపోతే ఏంటంటే ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ తొందరగా అవ్వదు. బట్ ఇక్కడైతే ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఆల్మోస్ట్. సో ఇవి తీసేద్దాం ఇంకా, ఎందుకంటే మన కలర్ కన్సిస్టెన్సీ చాలా బాగుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేయాలన్నమాట. సో ఇప్పుడు నేను తీసేసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఉన్న పీసెస్ మొత్తం అన్నీ కూడా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. అండ్ ఇదే ఆయిల్ ప్యాన్లో మనము 2.5 స్పూన్స్ ఆఫ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే 1 kg చికెన్ తీసుకున్నా కాబట్టి. సో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం అనేది పచ్చి వాసన పోయేంతసేపు మనము ఇట్లా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఏంటంటే ఎక్కువ మిక్స్ చేయాలి గైజ్, ఎందుకంటే అది అడుగంటకుండా ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. అది కూడా కొంచెం బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ వస్తుంది. అండ్ ఇలా ఉన్నప్పుడు చికెన్ ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో అదంతా ఇందులో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి ఈవెన్గా. సో మిక్స్ మిక్స్ మిక్స్. చాలా మంచి స్మెల్ వస్తుంది ఇక్కడ. సో ఇందులోనే నేను 2.5 స్పూన్స్ ఆఫ్ కారం వేస్తున్నాను.
అండ్ ఇందాక మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, సో ఆ మసాలా కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నా గైస్. సో ఇప్పుడు మసాలా అంతా యాడ్ చేసేసాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి కలర్ బాగుంది, ఎంత మంచి స్మెల్ వస్తుంది అండ్ కలర్ కూడా సూపర్ ఉంది, రెడ్గా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా చూడండి ప్రాపర్గా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి ఈ కలర్లో కనిపిస్తుంది. దీంట్లో మనకి ఇంకొక థింగ్ కూడా ఉంది యాడ్ చేయాల్సింది. ఒక లెమన్ని కట్ చేసి ఇలా స్క్వీజ్ చేసుకోవాలి, సో దట్ మెంతులు చేదేదైనా ఉంటే రాకుండా ఉంటుంది అనమాట. నేను బాల్కనీలో కూర్చొని ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నా. నాకు తెలుసు వీడియో చూస్తున్నా మీకు కూడా నోరూరుతుందని. సో ఇంకెందుకు లేట్, వెళ్ళండి ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అండ్ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా గైస్, నిజంగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నాకు దిష్టి పెట్టుకోండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.